మీడియా సోదరులందరికీ శుభోదయం. మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి పార్టీ ఎమ్మెల్యేలు కానీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెంచిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మన నర్సాపేట పట్టణంలో ఇవాళ 19వ వార్డులో ఈ పింఛను పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. దీనికి మరి 19వ వార్డు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని మరి క్రమం తప్పకుండా ప్రతి 1వ తేదీన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా గడిచిన 5 ఏళ్లలో 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేయడానికి 5 ఏళ్లు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు 3,000 4,000, 3,000 6,000 రూపాయలు. అదేవిధంగా మరి చాలామందికి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయలు, పెరాలసిస్ వాళ్ళకి కూడా 10,000 రూపాయలు, మరి మంచంలో ఉన్న పేషెంట్లకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే, ఈ ఉమ్మడి కూటమి హయాంలోనే జరుగుతుంది. మరి ఇటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు సాధించారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఒక మానవత్వం ఉన్న మనుషులు కాబట్టి ప్రజలకు అండగా ఉండి మరి ప్రజలకు మేలు చేయడానికి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి 19వ వార్డు ప్రజల తరఫున, వార్డు నాయకుల తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.